అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన భారతదేశ ప్రధాని మోడీ గారు కూడా వచ్చారు. ఇరువురు చక్కగా వివిధ భాషల్లో మాట్లాడగలరని అందరికీ తెలుసు. బాబు గారు ముందు హిందీలో మాట్లాడతారు, అనంతరము మోడీ గారు తెలుగులో మాట్లాడతారు. అన్ని వివరాలు చక్కగా చెబుతారంటే చెప్పండి. తగలబెట్టండి సార్. మోదీజీ, బాబు గారు మీరు ఎంతో చక్కగా హిందీ మాట్లాడుతున్నారు. మరి మోడీ గారికి మన రాష్ట్రంలో ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. हम आपके साथ हैं। आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं। पूरा देश आपके साथ हैं। బాబు గారు ఎంత మాట అన్నారు. దేశ ప్రధాని మోడీ గారికి యావత్ రాష్ట్రమంతా సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. సొల్లు మాటలు ఆపేయండి బాబు గారు. మీకు ఓటుకు నోట్లు కేసులో బెయిల్ మీద ఉన్నారు, అలాగే స్కిల్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నారు. వీటిని తప్పించుకోవడానికి మోడీ గారిని ఆలింగనం చేసుకుంటూ హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నారని నాకు అర్థమైంది. మీ పొగడ్తల సొల్లి కాపేయండి. మీరు హిందీ ఎంతో అనర్గళంగా మాట్లాడతారు కాబట్టి మీరు హిందీలో మరొక్కసారి మాట్లాడితే అందరూ కూడా వినాలని ఎంతో ఉత్సాహపెడుతున్నారు. మన చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పढ़ा తుమారి తోడా, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. బాబు గారు హిందీ ఎంత చక్కగా మాట్లాడారు. బట్టల సత్యము అచ్చా అని తెలుసు, మీరు పెద్ద లుచ్చా అని కూడా తెలుసు. ఇకపోతే మోడీ గారు కూడా తెలుగులో ప్రసంగించాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. మోడీ గారి తెలుగు ప్రసంగం మనం ఇప్పుడు విందాము. మొదలు పెట్టండి మోడీ గారు. ఆంధ్ర ప్రజల ప్రేమ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు చిటికలు వేయండి. మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. ఆమె ఎన్టీఆర్ గారు కా సపనా పూరా కర్నా హై. మోడీ గారు మీకు అన్ని తెలుసు, మీరు విజ్ఞులు. అనవసరముగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేయకండి. ఆయన వెన్నుపోటు పడుతుంది మీ ప్రియమిత్రుడు బాబు గారు కదా, ఎందుకు అన్ని తవ్వుతున్నారు? చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి. ఇది మనమే చెయ్యాలి. మోడీ గారు ఏమన్నారు? ఇది మనము చేయాలా? ఏమిటి మోడీ గారు మీరు అనేది? మీరు కూడా వెన్నుపోటు పొడి చేస్తారా? ఎవరిని పొడవాలనుకుంటున్నారు చెప్పండి ప్లీజ్. మీ మనసులో మాటలన్నీ నాకు చెప్పండి సార్. మోడీ గారు చూశారు కదా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చప్పట్లు కొడుతున్నారో. మీరు కూడా వెన్నుపోటు రాజకీయాలు చేస్తారంటే వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఇకపోతే మా బాబు గారు వచ్చారు. బాబు గారు అపార విద్యా పారంగతులని ఈ యావత్ ప్రపంచానికి తెలుసు. వారు విద్య గురించి చెబుతారు. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎంత క్రమశిక్షణతో పెంచాలి, ఆయన సుపుత్ర రత్నాన్ని ఎలా పెంచారు, అన్ని విషయాలు మనకు చెబుతారు. అలాగే ఇంజనీరింగ్ చదవాలంటే ఏ గ్రూప్ లో మనం ఇంటర్మీడియట్ తీసుకోవాలి, అలాగే డాక్టర్ చదవాలంటే ఏ గ్రూప్ ఇంటర్మీడియట్ లో తీసుకోవాలో అన్ని విషయాలు మన అపార విద్యా పారంగతులైన బాబు గారు చెబుతారు. చెప్పండి. పిల్లల్ని కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది. నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళ. అక్కడి నుంచి ఏం చేయాలి, ఏ మంచి స్కూల్లో చేర్చాలి, లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్ లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి, ఇంటర్మీడియట్ లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి. అది కూడా ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి పోవాలి, ఐఐటికి పోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రణాళిక తయారు చేసుకొని. బాబు గారు బైపీసీ చదివితే ఇంజనీర్ అవుతారని నాకు ఇప్పుడే తెలిసింది. నీ కొడుకును కూడా అలాగే చదివించినట్టున్నావు, అందుకే అతడు కూడా అపార విద్యా పారంగతుడయ్యాడు. ఇకపోతే మొబైల్ ఎవడమ్మా మొగుడు కనిపెట్టాడు? నీ అమ్మా మొగుడు కనిపెట్టాడా, నువ్వు కనిపెట్టావా చెప్పు. సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, నేనే పోరాడే అప్పట్లో. చూడి బతుకు చెడ. కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా? నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు. బాబు గారు మీరన్నట్టుగానే అప్పుడు మీరు 420 బాబు గారు, ప్రజలు విజ్ఞులు బాబు గారు. కానీ ఇప్పుడు మాత్రము మీరు 840 అయిపోయారు బాబు గారు. మీరు చాలా మేధావులు కదా బాబు గారు. నన్ను 420 అన్న వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కానీ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు.
అయితే నిన్ను 420 అన్న వాళ్ళందరినీ పైకి లేపేసి ఉంటావు, అంతే కదా బాబు గారు? బాబు గారు మీరు సిగ్గు లజ్జా ఇడిచిపెట్టేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి పొగిడితే వినాలని ఉంది. నరేంద్ర మోడీ జీ is standing very tall compared to all global leaders. He is no more Indian leader. ఇవే తగ్గించుకుంటే మంచిది. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where. బాబు గారు మీరు మోడీ గారు ఇరువురు కూడా సిగ్గు లజ్జ అనే పదాలు పూర్తిగా విడిచిపెట్టేశారు. బాబు గారు మీరు బరి తెగించిపోయారు. గతము అంటే 2019లో మీరేమన్నారు మోడీ గారిని? మోడీ గారికి ఒక పిల్ల ఉంది తెలుసా తమ్ముళ్ళని మీరంటే. ఒక పప్పుగాడు ఉన్నాడు SON సన్ అని చెప్పి మోడీ గారు అన్నారు. అలాగే పోలవరాన్ని ఎలా దోచుకుంటున్నారని కూడా అన్నారు. పోలవరం ATM అని కూడా అన్నారు. మోడీ గారు మొదలు పెట్టండి మోడీ గారు. पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये TDP के लिए ये पोलावरम प्रोजेक्ट ATM है, ATM उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. బాబు గారు విన్నారు కదా మీ గురించి మోడీ గారు ఏమన్నారో. మరి మీకు సిగ్గు లజ్జ మానము అభిమానం ఉంటే మరి ప్రజలు ఏమనుకుంటున్నారని విజ్ఞత కూడా లేదా? మీ ఇద్దరు కలిసిపోతే ప్రజలందరూ కలిసిపోవాలి, మీ ఇద్దరికి నచ్చకపోతే ప్రజలందరూ మీ నుంచి విభేదించి పక్కకి వెళ్ళిపోవాలి. మరి మీరు కడుపులకు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. మొదలు పెట్టండి మీరు గతంలో ఏమన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసే దాంట్లో ఈ రోజు అధికారంలో ఉండే బీజేపీ పార్టీ పూర్తిగా అన్యాయం చేశారు. ఇప్పుడు మళ్ళా ఈయన ఇక్కడికి వస్తానంటున్నాడు. అంటే మనం బతికేమా సత్యం చూడడానికి వస్తాడు. ఏమాసం స్ట్రైట్కి వస్తాం. మీరు అడగడం కాదు బాబు గారు, మిమ్మల్నే ప్రజలు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు. మీది మనిషి జన్మ కాదా? మీరు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా? మీరు ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు కలిసిపోతారో, ఎప్పుడు సంకలు నాకుంటారో, ఒకడినొకడు ఎలా పొగుడుకుంటున్నారో ప్రజలందరూ చూస్తున్నారయ్యా. మీది మాత్రము మనిషి జన్మలు కాదు, మీరు కడుపులకైతే అశుద్ధమే తింటున్నారు. కాబట్టి ఇలాగ గంటకొక మాట, నిమిషానికి ఒక మాట, పూటకొక మాట. ఊసర వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చదని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుందయ్యా మీ రంగులను చూసి. అంత విచిత్రమైన రంగులను మీరు వెదజల్లుతున్నారంటే మీరు ఇరువురిది కూడా మనిషి జన్మలు కాదని నాకు అర్థమవుతుంది. బాబు గారు ఇకపోతే మీ పుత్రరత్నము అదేనండి నారా లోకేష్ గారి గురించి గతములో మోడీ గారు ఏమి మాట్లాడారో ఎంత చక్కగా పొగిడారో ఒకసారి విందాం. साथियों, मैं कहीं पर यहाँ के मुख्यमंत्री जी का एक स्टेटमेंट पढ़ रहा था. उन्होंने बताया कि मोदी को वेल्थ क्रिएशन नहीं आती. उन्होंने ये भी दावा किया कि उन्हें खुद को, लोकेश के पिताजी को वेल्थ क्रिएशन आती है और वो इसके लिए मेहनत भी कर रहे हैं. साथियों, ये सचमुच में सच बोल रहे हैं, एकदम सही बोल रहे हैं. अमरावती से लेकर के पोलावरम तक वो इसी चक्कर में तो है ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो, और इसलिए चौकीदार से जरा उनको परेशानी हो रही है. బాబు గారు విన్నారు కదా మీ ప్రీతమ నేస్తం ఏం మాట్లాడారు మీ గురించి, మీ అబ్బాయి గురించి. అలాగే మీరు కూడా మోడీ గారిని ఏం మాట్లాడారు కూడా ఇప్పుడు విందాం. మీరు కనీసం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. యశోదాబేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు. నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకున్న వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 10 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే 3 వచ్చారు రాజకీయాలకి నరేంద్ర మోడీ. నా కథలు నేర్పిస్తున్నారు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లబ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అది వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కూడా అంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి ముడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోమని చెప్పా ఆ రోజే. బాబు గారు ఎంతో సభ్యతతో ఎంతో చక్కగా మాట్లాడారు. మోడీ గారిని ఎంతో చక్కగా పొగిడారు, దూషించారు. చాలా సంతోషం. ఇకపోతే గురు శిష్యులు వచ్చారు. వారిద్దరూ కూడా ఓటుకు నోటు కేసులో పెద్ద దొంగలని తెలుసు. వీరి కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ మధ్య ఇద్దరు కలిసి చక్కగా ఒక కార్యక్రమంలో కలుసుకొని ముచ్చటించుకుని ఎంతో ఆనందపడుతున్నారు. పేరుకి ఈయన తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ అయినా గాని ఇద్దరు కూడా గురు శిష్యులని తెలుసు. గతంలో ఓటుకు నోటు కేసు గురించి ఒక్కసారి మనము విందాం. Hello. Sir, good evening, sir. Good evening. How are you? Fine, thank you. మన వాళ్ళు briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, will answer. Yeah, right, sir. And freely you can, right, sir. And freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. విన్నారు కదా ఎంత చక్కగా సంభాషించుకున్నారు స్టీఫెన్సన్ బాబు గారు. ఈ ఓటుకు నోటు కేసులో వీరందరూ కూడా ముద్దాయిలు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ముద్దాయిలు. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి గతంలో ఏం మాట్లాడారు బాబు గారు ఒక్కసారి విందాం. ఈ ఒక పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది?